నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో చాట్ జీపీటీ జిబ్లీ స్టైల్లో రూపొందించిన చిత్రాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. చాలా మంది ఈ ఇమేజ్లను తమ ప్రొఫైల్ పిక్చర్స్ లాగా పెట్టుకుంటున్నారు. అయితే కొంతమందికి ఈ ఏఐ శైలి భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. కొన్ని చిత్రాలలో ఊహించని వ్యక్తులు కనిపించారు. దీంతో ఈ ఏఐ ప్లాట్ఫామ్ను ఒక గోస్ట్ ఫోటోగ్రాఫర్ అని పిలుస్తున్నారు నెటిజన్. ఒక జంట తమ ఫోటోను చాట్ జీపీటీలోకి అప్లోడ్ చేసి దానిని స్టూడియో జిబ్లీ స్టైల్లోకి మార్చమని కోరింది. అంతేకాదు ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ను మంచి ఉద్యానవనంలా క్రియేట్ చేయమని సూచించింది. చాట్ జీపీటీ వాళ్ళ కోరిక తీర్చింది. అయితే ఫలితాన్ని చూసి ఆ జంట షాక్కు గురైంది. కారణం, జిబ్లీ స్టైల్లోకి మార్చిన ఇమేజ్లో మూడో వ్యక్తి కనిపిస్తోంది. వాస్తవానికి వాళ్ళు అప్లోడ్ చేసిన ఫోటోలో ఆ జంట తప్ప మరో వ్యక్తి లేరు. జిబ్లీ స్టైల్ ఇమేజ్లో మాత్రం కనిపించింది. ఇది చూసి భయంతో వాళ్ల బట్టలు తడిచిపోయాయి. మరో సందర్భంలో ఓ భారతీయ బెంగాలీ జంట వివాహ వేడుక జరుగుతోంది. ఆ ఫోటోను జిబ్లీ స్టైల్లోకి మార్చి చూస్తే ఆ నూతన వధువు చేతిలో ఒక శిశువు ప్రత్యక్షమైంది. అంటే చాట్ జీపీటీ భవిష్యత్తును ఊహించి ఇంకా పుట్టని శిశువును పెళ్లి రోజే తీసుకొచ్చి వధువు చేతిలో పెట్టింది. ఈ ఇమేజ్ చూసిన జనం నవ్వలేక చచ్చారు. చాట్ జీపీటీ చేసిన మరో విచిత్రం, కొందరు భారతీయ మహిళలు వాయినాలు పట్టుకుని గుడికి వెళుతున్న ఫోటోను చాట్ జీపీటీలోకి అప్లోడ్ చేసి స్టూడియో జిబ్లీ స్టైల్లోకి మార్చారు. వచ్చిన ఫలితం చూసి నివ్వెరపోయారు. రూపాంతరం చెందిన ఆ చిత్రంలో ఒక మహిళ పట్టుకున్న వాయనంలో కొబ్బరికాయకు బదులు ఓ తలకాయ ఉంది. ఇదేందయ్యా ఇది అంటూ జనం ముక్కున వేలేసుకున్నారు. మరో ఇమేజ్ చూస్తే ఓ పెళ్లిలో వధూవరులతో కలిసి ఓ మహిళ అతిథి కలిసి ఫోటో దిగారు. చాట్ జీపీటీ జిబ్లీ స్టైల్ ఆ ముగ్గురికి పెళ్లైనట్లు ఓ ఇమేజ్ క్రియేట్ చేసింది. చాట్ జీపీటీ జిబ్లీ స్టైల్లో ఇలాంటి భయపెట్టే సంఘటనలు, విచిత్రాలు చాలా జరిగాయి. నిజానికి అక్కడ ఎలాంటి దెయ్యాలు, భూతాలు లేవు. చాట్ జీపీటీ మనిషి కాదు. మనుషులకు ఉండే కామన్ సెన్స్ దానికి లేదు. శిక్షణలో లోపం లేదా ఫోటోలో ఉన్న వివిధ వస్తువులు, బొమ్మలు, విగ్రహాలు లేదా ఆకారాలను అది సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.